అమరావతి వర్సెస్ మావిగన్ పొలిటికల్ సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంది. బిల్డింగ్ నిర్మాణాలు, స్క్వేర్ ఫీట్ ధరలు చుట్టూ ఇవాళ నెక్స్ట్ లెవెల్ రాజకీయం నడిచింది. అమరావతిలో ప్రజా డబ్బు వృధా అంటూ వైసీపీ నేతలు మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలకు దిగితే లెక్కలతో సహా కౌంటర్ అటాక్ దిగారు కూటమి నేతలు. అమరావతి పేరుతో కోట్ల రూపాయల ప్రజా డబ్బు వృధా అవుతోందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోచుకోవడానికి తప్ప రాజధాని దేనికి పనికిరాదన్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి. మావిగన్ వల్ల ఒక ప్రాంతం అంతా కూడా, వెనుకబడిన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతం కానీ, కృష్ణా జిల్లా కానీ, అదేవిధంగా గుంటూరు జిల్లా కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది తప్ప ఏదో డబ్బులంతా తీసుకొచ్చి దోచి పెట్టేసి అమరావతి అని చెప్పి నీళ్ళల్లో పడేస్తా ఉండే పరిస్థితి లేదు. మావిగన్ పై మరోసారి సెటర్లేశారు మంత్రి నారాయణ. మావిగన్ అని పదే పదే మాట్లాడుతున్న వైసీపీ నేతలను చూసి జనాలు గొల్లున నవ్వుతున్నారని అన్నారు. అసలు పాలన అంటే ఏంటో తెలియని జగన్ కు రాజధాని గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతారని తెలియదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. మావిగన్ అంటే నవ్వుకోవడం కాదు, దాని వెనుకున్న వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారంటూ మంత్రి నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత మల్లాది విష్ణు. ప్రజల ఓటుతో రాజధాని భవిష్యత్తు తేలిపోతుందన్నారు ఆయన. చూసి నవ్వుకుంటున్నారని చెప్పని మీరు అంటారు. నవ్వుకుంటారో లేకపోతే ఎవరైనా రాబోయే రోజుల్లో ఏడుస్తారో ఇవన్నీ కూడా ప్రజలే నిర్ణయిస్తారు, కాలం నిర్ణయిస్తుంది. ఎన్నికల్లో రాష్ట్రం అప్పుల పాలైపోవడం ప్రజలు హర్షిస్తారా? అవినీతిని హర్షిస్తారా? అన్ని నియోజకవర్గాల అభివృద్ధిని హర్షిస్తారా? ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. కేవలం రాజకీయాల కోసమే మావిగన్ నినాదాన్ని జగన్ ఎత్తుకున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. 3 రాజధానులు జగన్ ను నిండా ముంచితే ఈ మావిగన్ మాత్రం అసలు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తుందన్నారు. మావిగన్ మాట్లాడారు, పోనీ మావిగన్ మీద నిలబడ్డారా? మళ్ళీ మరుసటి రోజు వచ్చి విజయవాడే రాజధాని అని అంటే ఈ రకంగా ఒకదానికి పొంతన లేకుండా తను మాట్లాడిన మాటలనే మళ్ళీ వెనక్కి తీసుకుంటూ మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తున్నారు ఈ విషయాల్ని. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తన రాజకీయ సమాధిని తానే జగన్మోహన్ రెడ్డి గారు తవ్వుకుంటున్నట్టుగా ఉంది. మొత్తంగా ఈ అమరావతి వర్సెస్ మావిగన్ పొలిటికల్ పిక్చర్ వచ్చే ఎన్నికల వరకు కంటిన్యూ అవ్వడం పక్కా.